ఎలా పాజిటివ్ నెగిటివ్ ఎలా ఇష్టమన్నా మీరు మాట్లాడాలి చూస్తే ఇప్పుడు వల్ల వేయటం పట్ల వాళ్ళు ఎందుకు అనేది కూడా చెప్పట్లేదని వాళ్ళు విశ్వసిస్తారు. దానిపైన మీరు వల్లభనేని వంశీ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారు, లోపల ఉన్నారు. ఈ సందర్భంలో వంశీ గారి భార్య బయటకు వచ్చేసి తన భర్త చాలా అమాయకుడు, ఆయనకేం తెలియదు, ఆయన వదిలేసేయండి అని చెప్పడం కూడా నిజంగా దురదృష్టకరం. ఆమె చేసినటువంటి విషయాలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఈ విషయం ఎప్పుడు చేసి ఉండాలంటే ఎప్పుడైతే వల్లభనేని వంశీ అనేటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కామెంట్స్ చేసినప్పుడు అప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే లోకేష్ కూడా ఇప్పుడు పేరైతుంది. లోకేష్ కూడా గన్నవరం ఏదైతే పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ పాదయాత్ర చేసేటప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పి రెడ్ బుక్ లో రాసుకున్న వదలను ఇక్కడ ఎక్కడైతే ఉన్నాడో ఇక్కడ పెట్టి ఇన్సూరెన్స్ పెట్టుకుని తప్పు చేశాం కాబట్టి అతన్ని వదల వేరే జైల్లో పంపిస్తానని చెప్పేసి ఆ రోజు నిజంగా మాట నెరవేర్చుకోవడానికి పెట్టారంటే ఖచ్చితంగా అసలు రెడ్ బుక్ రాజ్యాంగం కూడా నడుస్తున్నది. వాస్తవం చెప్పాలంటే దానికి తగ్గటువంటి విషయం కూడా జరగలేదు. చాలా మంది అనుకుంది ఏంటంటే వంశీ గారిని చంపేస్తారు అనుకున్నారు. ఆయన ఎన్కౌంటర్ అయిపోతాను కూడా చాలా మంది బాగా జరిగింది. ఎందుకంటే ఆయన అన్నటువంటి మాట మామూలు మాట కాదు.